హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వంటతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంతకుముందు నేను చేసిన గుత్తి వంకాయ ఎవరైనా ట్రై చేశారా? అది వేరే స్టైల్ చేసి చూపించాను. ఇప్పుడు ఇంకో స్టైల్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంతోనే కాదు, గీ రైస్తో తినొచ్చు, అలాగే రోటీలు దోశలతో కూడా తినొచ్చు, రొట్టెలతో తినొచ్చు, అన్నిటితో చాలా బాగుంటుందండి. ఇలా ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, అల్లం, చెక్క, లవంగాలు. ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కోసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, అలాగే టమాటాలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు వంకాయలు, లేత వంకాయలు తీసుకుంటే వీలైన చిన్న చిన్న సైజే తీసుకోవచ్చు, తొందరగా ఉడికిపోతాయి. అలాగే కొంచెం కొబ్బరి కూడా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఓ ప్యాన్ తీసుకొని ఒక 2-3 స్పూన్లు, ఎక్కువ కూడా వేయట్లేదు, 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీనిలో సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను ముందుగా. ఇవి కొంచెం వేయించుకుంటున్నాను చూడండి. లైట్గా వేగిన తర్వాత దీనిలోనే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా రెండు కలిపి కొద్దిగా వేయించుకోవాలి. ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. చూడండి, టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. అంటే మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ టమాటాలు వేసుకోవచ్చు, లేదంటే తక్కువ. కొంచెం ఒక 2 ఉల్లిపాయలు 2 టమాటాలు వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇది కూడా కొంచెం వేయించుకోవాలి. కొద్దిగా టమాటాలు నీరు పోయి కొంచెం మెత్తపడితే సరిపోతుంది అనమాట. దీనిలోనే ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, అలాగే అల్లం, ఈ 2 కూడా వేసుకొని దీనిలో చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవట్లేదు నేను. ఇందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు ఈ మసాలాలోనే వేసుకుంటున్నాను చూసారా. ఇది కూడా వేసుకొని బాగా కలుపుకొని, అలాగే దీనిలో కొంచెం చెక్క, లవంగాలు కూడా వేసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదు, కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది అనమాట. వేసుకొని ఇవి కూడా కలుపుకొని కొంచెం మొత్తం ఫ్రై చేసుకుంటున్నాను. చివరిగా కొంచెం కొబ్బరి కూడా, అంటే కొబ్బరి డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు. నేను కొంచెం ఊరికే, అంటే పచ్చి కొబ్బరి కదా, తొందరగా పాడవకుండా ఉంటుందని చెప్పి నేను వేస్తున్నాను. లేదంటే డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి కాబట్టి. కావాలంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇది కూడా వేసుకొని దీనిలోనే ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను. కొంచెం దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇంకొక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, వంకాయలు ఉన్నాయి కదా వీటిని చూడండి ఇలాగా పొడుగ్గా ఇలా ఘాట్లు, అంతే. అది చూడండి, వంకాయలు చాలా లేతగా ఉన్నాయి. ఇలా లేతగా ఉంటే కూర చాలా బాగుంటుందండి. ఇలా జస్ట్ ఇలాగా ఆ నూనె కాగేలోపే ఇలా ఘాట్లు పెట్టేసేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని అన్నిటికీ కూడా వీటిని చూడండి, సైజు ఇంకా చిన్న సైజు తీసుకున్నారంటే ఇంకా తొందరగా అయిపోతుంది అన్నమాట. బాగా లేతగా ఉన్నాయి చూడండి. వీటిని ఈ ఆయిల్ కొంచెం వేడెక్కింది కదా, దీనిలో వేసేసుకొని కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. మగ్గించుకొని 2 వైపులా తిప్పుకుంటే చక్కగా 2 వైపులు లైట్గా కాల్చుకోవాలి. అంటే ఇవి పుచ్చులు ఉన్నాయో లేదో చూస్తున్నాను చూడండి. పుచ్చులు లేకుండా చూసుకోవాలి. ఒక్కోసారి పుచ్చులు వచ్చేస్తాయి కదా, పుచ్చులు వస్తే మళ్ళీ అంతా పాడైపోతాయి. చూసారా, చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. నేను ప్రతిదీ కూడా ఇలా ఓపెన్ చేసి పుచ్చులు ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నాను. చూసుకున్న తర్వాత ఇది చూడండి, నూనె కాగిన తర్వాత దీనిలో ఈ వంకాయలు వేసుకుంటున్నాను. చూడండి, వేసేసి చక్కగా మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఒకవైపు మగ్గిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే అప్పుడు కూర తొందరగా అయిపోతుంది అన్నమాట. పచ్చి దానిలోనే, అంటే చిన్న చిన్న కాయలు అనుకోండి, పచ్చియే డైరెక్టే వేసేసుకోవచ్చు, తొందరగా మగ్గిపోతాయి. ఇవి ఎందుకైనా మంచిదని కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, ఇలా మగ్గిపోయిన తర్వాత ఇది ఇంకా దీనిలోకి ఈ ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలాకి ఎంత వేయించి, దీన్ని మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ వంకాయ మగ్గేలోపు ఇది చేసేసుకొని రెడీ పెట్టుకుంటే ఇంకేం తొందరగా అయిపోద్ది. దీనిలో మన రుచి తగినట్లుగా ఉప్పు, కొంచెం పసుపు, కారం కూడా ఇందులో వేసేసుకుంటాం. ఇంకా విడిగా వేసే పని లేకుండా ఇందులో వేసేసుకుంటే బాగా కలుస్తుంది. అందుకని కలిసేలాగా ఇందులో వేసేసుకొని దీన్ని మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ తయారు చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. అంటే దానిలో పెట్టుకోవాలంటే బౌల్లోకి తీసుకుంటే కొంచెం వీలుగా ఉంటుంది కదా. చూడండి, వంకాయలు కొంచెం అంటే పూర్తిగా వేగక్కర్లేదు, ఎందుకంటే తర్వాత మసాలా పెట్టుకున్నాక మళ్ళీ వేగుతాయి. అందుకని చెప్పి కొంచెం వేగితే సరిపోతుంది. చూడండి, దానిలోకి కూర్చుకుంటున్నాను. ఇప్పుడు మసాలా కూడా మనం వేయించి చేసుకున్నది కాబట్టి ఎక్కువసేపు కూడా ఉడకక్కల. వంకాయలు ఆల్మోస్ట్ సగం పైన ఉడికిపోయినాయి.
ఈ మసాలా కూడా పెట్టేసుకుంటే, ఈ మసాలా రాత్రిపూట కనుక చేసి రెడీగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి, జాబ్కి వెళ్ళే వాళ్ళకి కూడా తొందరగా చేసేసుకోవచ్చు. పొద్దున్నే వంకాయలు ఊరికేముంది ఘాట్లు పెట్టేసుకొని నూనెలో కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవటమే కదా. అదే చిన్న చిన్న వంకాయలు అయితే అసలు మీరు ఫ్రై చేసుకొని కూడా అక్కర్లేదు, మసాలా డైరెక్ట్గా పెట్టేసుకొని వండేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇలా అన్నిట్లోకి ఇలా కూర్చుకుంటున్నాను. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. జాబ్కి వెళ్ళే వాళ్ళకి కూడా పొద్దున్నే చక్కగా ఇలా చేసుకొని వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇలా అన్నిట్లోకి ఇలా పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఇంకా ఏముంది, స్టవ్ మీద ప్యాన్లో దీన్ని డైరెక్ట్గా వేసేస్తాను. చూడండి, అన్నీ నింపుకోవటం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ చూడండి ఇలా నింపేసుకొని, అంటే ఇందాక వేయించింది ఆయిల్ అలాగే ఉందండి, ఎక్కువ ఆయిల్ పట్టదు దీనికి. ఎందుకంటే మళ్ళీ గ్రేవీకి పైన పోసుకుంటాం, అందుకని చెప్పి ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు. మనమేం డీప్ ఫ్రై చేయట్లేదు కదా. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి టైం ఎక్కువ పట్టదనమాట. దీనిలోకి ఇంకా మిగిలిపోయిన మసాలా ఉంటుంది, కొంచెం ఉంచుకోవాలి. దాని మీద వేసుకొని, లేదంటే నీళ్ళు ఒకేసారి కలిపి పోసుకోవచ్చు. ఇప్పుడు మసాలా దాని మీద వేసుకొని కొంచెం నీళ్ళు కూడా పోసుకొని కొద్దిగా లైట్గా అది కలుపుకోవాలి. లోపలంతా చిదిరిపోకుండా నిదానంగా ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని కొంచెం మళ్ళీ ఉడికించుకోవాలి కొద్దిసేపు. ఈ మసాలాతో పాటు ఉడికితే కొంచెం ఇంకా మసాలా అంతా దాన్ని పట్టి టేస్ట్ బాగుంటుంది. చూసారా, నిదానంగా రెండో వైపు కూడా ఇలా తిప్పుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ, ఎంత చిక్కదనం కావాలో చూసుకోవాలి. కొంచెం చిక్కబడితే సరిపోతుంది, మరీ ఎక్కువేం అవసరం, ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి. కొంచెం దగ్గర పడిపోతూ ఉంది చూడండి. దగ్గర పడితే ఇలా ఉంటే మీరు గీ రైస్కైనా తినొచ్చు, అలాగే రోటీలకి తినొచ్చు, దోశలకి తినొచ్చు, దేనికైనా వైట్ రైస్కి తినొచ్చు, దేనికైనా చాలా చాలా బాగుంటుందండి. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను. ఇంకేముంది, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. దీన్ని కనుక తిన్నారంటే నిజంగా మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఉట్టి అన్నంతోనే కాదు, మీరు ఈ రకంగా రోటీలతో అయినా, చపాతీలతో అయినా, అలాగే దోశలతో అయినా కూడా, గీ రైస్తో అయినా, అన్నిటికీ ఇంకా మసాలా వేసాం కాబట్టి గీ రైస్కి కూడా చాలా బాగుంటుంది, కుర్మాలాగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా కొన్ని చూడగలుగుతారు. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. టేక్ కేర్, బై బై.